హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయేటటువంటి టాపిక్ డైలీ కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ ఏవైతే మనం డిస్కస్ చేస్తున్నామో అవి కాకుండా ఒక వాల్యూ ఎడిషన్ కంటెంట్ డిస్కస్ చేయబోతున్నాం. జనరల్గా ఇట్లాంటి కంటెంట్ నేను ఎక్కువగా యాప్లో చేస్తుంటాను. కాకపోతే మీరు చాలామందికి కూడా ఈ కంటెంట్ యూజ్ అయ్యే అవకాశం ఉంది. డిఫరెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు యూట్యూబ్లో మనకి ఓపెన్గా ఈ కంటెంట్ చేయడం జరుగుతుంది. అండ్ సో మీరు కంటెంట్ ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఇందులో మెయిన్గా మనం డిస్కస్ చేయబోతే మ్యాప్ పాయింటింగ్ అనమాట. సో మనకి కరెంట్ అఫైర్స్లో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ బౌండరీస్ ఏంటి, ఆ బౌండరీస్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, అండ్ ఈ బౌండరీస్ డిస్కస్ చేయడానికి రీజన్ ఉంది. ఎందుకంటే రీసెంట్గా బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ కొద్దిగా ఇంప్రూవ్ అవుతున్నాయి. కాబట్టి ఇండియా అండ్ మన నైబరింగ్ కంట్రీస్ అంటే మనకి ల్యాండ్ బౌండరీస్ ఏవైతే కంట్రీస్తో షేర్ అయి ఉన్నాయో మేజర్ కంట్రీస్ ఇండియా, పాకిస్తాన్, చైనా అట్లాంటివి అవి డిస్కస్ చేస్తాం. దాంతోపాటు ఇరాన్ పైన యుఎస్ అటాక్ చేస్తున్నటువంటి సందర్భంలో అండ్ రష్యా ఉక్రెయిన్ సందర్భంలో ఇట్లాంటి మనకి ఇజ్రాయెల్ పాలస్తీనా సందర్భంలో మనకి ఇంటర్నేషనల్ బౌండరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మనం ఒకసారి వాటి గురించి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, నా ఇది మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేయబోతుంది ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, మెయిన్గా అరుణాచల్ ప్రదేశ్. ఓకే, మీరు ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్, ఇది ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ బౌండరీ అండ్ మెక్మోహన్ లైన్ అని చూస్తున్నారు కదా మీకు ఇప్పుడు. అంటే ఇది అరుణాచల్ ప్రదేశ్ ఒకవైపు అండ్ చైనాకి ఇంకోవైపు. సో అరుణాచల్ ప్రదేశ్కి అండ్ చైనాకి మధ్యలో అరుణాచల్ ప్రదేశ్కి చైనాకి మధ్యలో ఉండేటటువంటి ఈ బార్డర్ని మనం మెక్మోహన్ లైన్ అంటాం. యాక్చువల్లీ చైనాతోని మనకి ఉన్నటువంటి బౌండరీని రెండు పేర్లతో పిలుస్తుంటాం. మనకి చైనాతోని జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి బౌండరీని మనం LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం. ఇదేమో మనకి మెక్మోహన్ లైన్ అంటారు అనమాట. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది మనకి ఇండియా చైనా మనకి వార్ తర్వాత 1962 వార్ తర్వాత దాన్ని ఫైనలైజ్ చేసుకున్నాం. మెక్మోహన్ లైన్ అనేది హిస్టారికల్గా అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చే కన్నా ముందే దాన్ని ఫైనలైజ్ చేసుకున్నాం. చూద్దాం ఒకసారి. సో ఇక మెక్మోహన్ లైన్ని ప్రపోజ్ చేసింది 1914లో 1914లో లెఫ్టినెంట్ కర్నల్ ఆర్థర్ హెన్రీ మెక్మోహన్. సో ఇది అప్పట్లో టిబెట్ని దాంతోపాటు నార్త్ ఈస్ట్ ఇండియాని సెపరేట్ చేసింది. మీకు డౌట్ రావచ్చు, అదేంటి టిబెట్ ఇది చైనా కదా అని చెప్పేసి. యాక్చువల్ అంతకుముందు టిబెట్, చైనా ఏం చేసిందంటే యాజ్ యూజువల్గా టిబెట్ని ఆక్రమించింది. ఇది మా కంట్రీలో ఒక భాగం అని చెప్పేసి ఆ టైంలోనే కదా మనకి దలైలామా మన ఇండియాకి రావడం జరిగింది. దలైలామాకు మనం షెల్టర్ ఇచ్చాం. ఓకే, సో టిబెట్ అండ్ నార్త్ ఈస్ట్ మధ్యలో బార్డర్ అండ్ దీన్ని యాక్సెప్టెడ్ బై ఇండియా, ఇది బార్డర్ అని చెప్పేసి. కాకపోతే చైనా దీన్ని ఇప్పటికి కూడా డిస్ప్యూట్ చేస్తుంది. ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ నుండి కొంత భాగం, సౌత్ టిబెట్లో ఒక భాగం అని చెప్పేసి ఎస్పెషల్లీ తవాంగ్ మొనాస్టీ ఉంది కదా, బుద్ధిస్ట్ మొనాస్టీ, అలానే తవాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇవన్నీ కూడా మాకు చెందినవి అని చెప్పేసి చైనా తరచుగా క్లెయిమ్ చేస్తుంది. అండ్ 1962లో ఈవెన్ అరుణాచల్ ప్రదేశ్ మొత్తాన్ని కూడా చైనా ఆక్రమించినటువంటి సంగతి మనకు ఐడియా ఉంది. సో ఇది మనకి భూటాన్కి రైట్ సైడ్ నుంచి మీకు ఇందాక చెప్పిన మ్యాప్లో ఇక్కడ నుంచి అనమాట. ఓకే, ఎస్పెషల్లీ ఇక్కడ నుంచి ఇది మనకు భూటాన్ ఉంటుంది. ఓకే, భూటాన్కి ఈస్టర్న్ సైడ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ మీదుగా మనకి ఆల్మోస్ట్ ఆల్ సో నాగాలాండ్, ఓకే, నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్ వరకు కూడా ఇది కవర్ అయ్యేటటువంటి బార్డర్. ఓకే, లెట్స్ సీ అప్ టు మనకి బ్రహ్మపుత్ర రివర్ అలాంగ్ విత్ హిమాలయాస్ అండ్ బ్రహ్మపుత్ర బెండ్ మనకి అరుణాచల్ ప్రదేశ్ దగ్గర మనకి బ్రహ్మపుత్ర బెండ్ ఉంటుంది కదా అక్కడ వరకు. ఓకే, సో ఆఫ్ కోర్స్ మనకి నాగాలాండ్ పార్ట్ జనరల్గా టచ్ అవ్వదు అనుకోండి, అది వేరే విషయం. ఇది మయన్మార్తో బార్డర్ ఉంటుంది నాగాలాండ్ వచ్చేసేసి. అండ్ ఈ లైన్ని షిమ్లా కాన్ఫరెన్స్ 1914లో ఫైనలైజ్ చేసుకోవడం జరిగింది. అప్పట్లో బ్రిటన్కి టిబెట్కి మధ్యలో 3 జూలై 1914 రోజు ఈ సైన్ జరిగింది. ఇది మనకి 890 కిలోమీటర్స్ స్ట్రెచ్ అనమాట, అంటే అంత మనకి లెంత్ ఉన్నటువంటిది. నెక్స్ట్ LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఈ LAC అనేది మనకి ఇండియా చైనా మధ్యలో జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర బార్డర్గా ఉంటుంది. LAC అనేది యాక్చువల్లీ ఈ బార్డర్ దగ్గర ఇప్పటికి కూడా డిస్ప్యూట్ అనమాట. మనమేమో ఒక బౌండరీ క్లెయిమ్ చేస్తున్నాం, ఫింగర్ 8 అని చెప్పేసి ప్యాంగ్యాంగ్ లేక్, నేను చాలాసార్లు చెప్పాను. అది చైనా వాళ్ళు ఫింగర్ 4 వరకు క్లెయిమ్ చేస్తున్నారు LAC అనే దాన్ని. దీన్ని 1962 వార్ తర్వాత ఫైనలైజ్ చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఇన్ఫార్మల్ బౌండరీ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇప్పటికి కూడా ఒక అఫీషియల్ క్లారిటీ అనేది రెండు దేశాల మధ్యలో రాలేదు కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతుంది రాడిక్లిఫ్ లైన్. రాడిక్లిఫ్ లైన్ మనకి దేశానికి రెండు వైపులా ఉంటుంది. ఒకవైపు ఏమో ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో చూడొచ్చు మీరు ఇక్కడ, ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో. ఇంకోవైపు ఏమో మనకి ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో. అండ్ ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో కూడా ఇదే పేరుతోని బౌండరీ లైన్ ఉండడానికి రీజన్ ఏంది, ఎందుకంటే మనకి పార్టీషన్ జరిగినప్పుడు ఇది ఈస్ట్ పాకిస్తాన్, ఇది వెస్ట్ పాకిస్తాన్, కాబట్టి ఈస్ట్ అండ్ వెస్ట్ పాకిస్తాన్ మధ్యలో ఒకే కామన్ బౌండరీ కాబట్టి రాడిక్లిఫ్ లైన్ అని చెప్పేసి ఈ బౌండరీ లైన్ని డ్రా చేశారు. ఓకే, తర్వాత రోజులలో అఫ్కోర్స్ పాకిస్తాన్ ఈ బౌండరీ విషయంలో జమ్మూ కాశ్మీర్ దగ్గర వాళ్ళు డిస్ప్యూట్ ఉందని చెప్పేసి రైజ్ చేయడం, అది కాస్త 1948 వార్ జరిగి ఆ వార్ టైంలో మనం UNO దగ్గరికి వెళ్ళడం, UNO వాళ్ళు ఆ బార్డర్ని LOC లైన్ ఆఫ్ కంట్రోల్గా దాన్ని వాళ్ళు నేమింగ్ ఇచ్చారు కదా.
అది లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది ఇప్పుడు మనకి పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేకి దాంతోపాటు ఇండియాకి మధ్యలో ఉన్న బార్డర్. యాక్చువల్లీ పీఓకే అనేది మనకి రెండు విధాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటేమో గిల్గిట్ బల్టిస్తాన్, ఇంకొకటి వచ్చేసి మనకి ఆజాదీ కాశ్మీర్ అని చెప్పేసి. బట్ స్టిల్ పీఓకేని మనం ఇండియా యాక్సెప్ట్ చేయట్లేదు, అది పార్ట్ ఆఫ్ ద కాశ్మీర్గానే మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. కోర్స్ అది ఇండియాదే కాబట్టి. సో ఇక్కడ మీరు ఇండియాకి అండ్ పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి లైన్ని రెడ్ క్లిఫ్ లైన్ అనొచ్చు. ఇది ఒకవైపు గుజరాత్ నుంచి సౌత్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ వరకు, అండ్ ఇంకోవైపు మనకి ప్రజెంట్ బంగ్లాదేశ్ వైపు కూడా ఉంది. దీని అఫీషియల్గా 17 ఆగస్ట్ 1947లో మనకి పార్టీషన్ జరిగిన తర్వాత అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ప్రజెంట్ ఉన్నటువంటి ఇండియా, వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్, తర్వాత బంగ్లాదేశ్ అనేది 1971లో వీటికి మధ్యలో బార్డర్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ మీకు జమ్మూ కాశ్మీర్ రీజియన్లో ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో తర్వాత రోజులలో 1948 వార్ తర్వాత 1949లో యుఎన్ఓ మీడియేషన్ జరిగి అండ్ ఫైనల్గా మనకి అది 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ బార్డర్ అప్పుడు ఈ బార్డర్ని మనం అంటే ఈ ఏదైతే ప్రజెంట్ ఎల్ఓసి ఉంటున్నామో దానికి ఎల్ఓసి అనే పేరు పెట్టుకోవడం జరిగింది, లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది. ఓకే, ఎల్ఓసి ఇది ఇండియా పాకిస్తాన్ అండ్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మధ్యలో ఉన్నటువంటి బౌండరీ అనమాట. ఇది ఫార్మలైజ్ అయింది యుఎన్ఓ ద్వారా. ఇప్పటికీ ఇది మనకి అఫీషియల్ ఇంటర్నేషనల్ బౌండరీ కాదు, ఎందుకంటే మనం ఇప్పటికీ పీఓకేని మన ఇండియాలో ఒక పార్ట్గా గుర్తిస్తున్నాం కాబట్టి. కాకపోతే ఈ బౌండరీ దగ్గర సీజ్ ఫైర్ అంటే ఎలాంటి మనకి షూటింగ్ జరగకుండా యుఎన్ఓకి సంబంధించినటువంటి మనకి ఆర్గనైజేషన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా దీన్ని సూపర్వైజ్ చేస్తుంటారు. బట్ స్టిల్ పాకిస్తాన్ కాల్పుల్ని ఈ విరమణ ఉల్లంఘన ఏదైతే ఉందో, విరమణ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘిస్తుంది తరచుగా, అంటే వైలేషన్ ఆఫ్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ తెలుసు కదా. నెక్స్ట్ దురాంద్ లైన్. దురాంద్ లైన్ అనేది మనకి ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో ఉంది. యాక్చువల్లీ ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఒకవేళ పాకిస్తాన్ కాశ్మీర్ని ఆక్రమించుకోకపోతే కనుక ఇక్కడ మీకు చూసారా, ఇది యాక్చువల్లీ మన ఇండియా ఒరిజినల్ మ్యాప్. ఓకే, ఇక్కడ మీకు ఇండియాకి దాంతోపాటు చెప్తాను, ఇక్కడ మీకు ఈజీగా అర్థమవుతుంది. దీని గురించి మాట్లాడుతున్నా. స్పాట్ ఓకే చూద్దాం ఇప్పుడు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో ఇండియాకి ఇటువైపు ఏమో మీకు అంటే ఈ బార్డర్ ఏదైతే ఉందో ఇటువైపు తజకిస్తాన్ ఉంది, ఇటువైపు పాకిస్తాన్ ఉంది. ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా మనకి దురందర్ అయినట్టు అన్నమాట. అంటే ఇండియాకి అండ్ ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉన్నటువంటి సో బార్డర్ ఇది దురందర్ అయిన అని చెప్పేసి. ఓకే ఫైన్, అర్థమైంది అనుకుంటా మీకు ఇప్పుడు దురందర్ అనేది ఎక్కడుందనేది. ఓకే, ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి మధ్యలో. సరే, ఒకసారి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. దురందర్ దీని యొక్క ఇది 1896లో సార్ మార్టిమర్ దురంద్ దీన్ని ఫైనలైజ్ చేయడం జరిగింది. బ్రిటిష్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ని సెపరేట్ చేస్తూ పార్టీషన్ తర్వాత మోస్ట్ ఆఫ్ దిస్ బౌండరీ వైపు పాకిస్తాన్ వెళ్ళిపోవడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ ఆల్ టోటల్ లెంత్ 2640 కిలోమీటర్స్. ఒకవేళ మనకి ఇది జమ్మూ కాశ్మీర్ మన ఇండియా అంటే పీఓకే కూడా మన ఇండియాలో పార్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా మనం ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్తో బార్డర్ ఉండేది అండ్ మనం యాక్సెస్ కూడా ఉండేది. ఎందుకంటే 2600 కిలోమీటర్స్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ స్ట్రెచ్, అవునా కదా. సో అది మనం మిస్ అవుతున్నట్టే ఇప్పుడు మనకి పీఓకే మన కంట్రోల్లో లేకపోవడం వల్ల. సరే, మనం నెక్స్ట్ మనం ఇంటర్నేషనల్ బౌండరీకి వెళ్దాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక మీరు నెక్స్ట్ చెప్పండి. మ్యారిటైమ్ బౌండరీ అంటే సముద్రాల దగ్గర బౌండరీస్ ఉంటాయి కదా, మ్యారిటైమ్ బౌండరీ అండ్ అలానే ఇంపార్టెంట్ స్ట్రేట్స్ అవి కూడా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మీరు ఆబ్వియస్లీ మన వ్యూఎస్ కొంతమంది ఇప్పుడు రాబోయే ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నారు కదా. సో ఇంటర్నేషనల్ బౌండరీస్ 17th ప్యారలల్ అనేది ఇక్కడ మీకు నార్త్ వియత్నాం సౌత్ వియత్నాంని డివైడ్ చేస్తుంది. కాకపోతే వియత్నాం వార్ తర్వాత 1975 తర్వాత ఈ యొక్క నార్త్ వియత్నాం సౌత్ వియత్నాం కలిసిపోయింది కాబట్టి ఇప్పుడు దీనికి పెద్ద ప్రాధాన్యత లేదని మనం చెప్పొచ్చు. 17th ప్యారలల్ మనకి 1954 జెనీవా ఒప్పందం తర్వాత నార్త్ అండ్ సౌత్ వియత్నాంని డివైడ్ చేసింది. తర్వాత వియత్నాం వార్ తర్వాత నార్త్ అండ్ సౌత్ వియత్నాం కలిసిపోయింది. ఇక్కడ మీకు సౌత్ చైనా సీ చూడొచ్చు, గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ అండ్ గల్ఫ్ ఆఫ్ టాన్కిన్. ఇది మన గల్ఫ్ ఆఫ్ టాన్కిన్ అనేది వియత్నాంకి అండ్ చైనాకి మధ్యలో ఉండేటటువంటి గల్ఫ్, సౌత్ చైనా సీ ఈ సముద్రమే. ఇక్కడ మనకి ఈ మూడు వైపులా ల్యాండ్ ఉన్నటువంటి ఏరియాలోకి సముద్రం వెళ్తే మనం గల్ఫ్ అంటాం డిస్కస్ చేసాం కదా. సో గల్ఫ్ ఆఫ్ టాన్కిన్. నెక్స్ట్ 20th ప్యారలల్ ఆఫ్రికాకు సంబంధించింది, ఎస్పెషల్లీ లిబియా అండ్ సూడాన్ మధ్యలో బార్డర్ ఫామ్ చేస్తుంది. అలానే 22 ప్యారలల్ ఇది మనకి మేజర్గా ఈజిప్ట్ అండ్ సూడాన్ మధ్యలో బార్డర్గా మనకి ఉంది. మనకి ఈజిప్ట్ అండ్ సూడాన్ మధ్యలో బార్డర్గా ఇది ఉందన్నమాట. అండ్ ఈజిప్ట్ మీకు ఐడియా ఉంటే కనుక సూయేజ్ కెనాల్కి చాలా దగ్గరలో ఉంది, అందువల్ల ఇది చాలా క్రూషియల్. అండ్ రీసెంట్గా ఇండియాకి ఈజిప్ట్ మధ్యలో రిలేషన్స్ అనేవి బాగున్నాయని మనం చెప్పొచ్చు. ఎస్పెషల్లీ మనకి రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ఈజిప్ట్కి వీట్ రావాల్సినప్పుడు వీట్ లేట్ అయినప్పుడు ఇండియా వాళ్ళకి గోధుమల్ని ఎక్స్పోర్ట్ చేసి హెల్ప్ కూడా చేసింది.
నెక్స్ట్ 31st ప్యారలల్. మరి 31st ప్యారలల్ అనేది ఏ రెండు కంట్రీస్ మధ్య ఉందో చూద్దాం ఒకసారి. 31st ప్యారలల్ అనేది ఓకే సరే ఇక మీరు చూసినట్టయితే కనుక 31st ప్యారలల్ మీకు ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు ఇదనమాట బార్డర్ ఏ కంట్రీస్ మధ్యలో ఉంది. ఇరాన్ ఒకవైపు, దాంతోపాటు ఇరాక్ ఇంకోవైపు. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు యుఎస్ ఇరాన్ పైన అటాక్ చేసినటువంటి సందర్భంలో ఈ 31st ప్యారలల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇరాన్ ఇరాక్ మధ్యలో ఉన్నటువంటి మేజర్ బార్డర్ అని చెప్పొచ్చు. ఓకే అండ్ ఇది యుఎస్లో కూడా లూజియానా అండ్ మిసిసిపి రెండు స్టేట్స్ మధ్యలో కూడా బార్డర్ని మనం 31st ప్యారలల్ అంటాం. కాకపోతే ఇంటర్నేషనల్ బార్డర్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మేజర్గా మనం ఇరాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకుంటే బెటర్ మీరు. నెక్స్ట్ 38th ప్యారలల్. 38th ప్యారలల్ అనేది మనకి నార్త్ కొరియా సౌత్ కొరియా మధ్యలో ఇది మిలిటరీ డిమార్కేషన్ లైన్ అనమాట. ఓకే కొన్ని ప్రాంతాల్లో ఇది డీమిలిటరైజ్డ్ జోన్ ఉంది, అంటే మిలిటరీ ఉండదు. బట్ మోస్ట్ ఆఫ్ ద పాయింట్లో ఇది మనకి మిలిటరీ జోన్. అండ్ నార్త్ కొరియా సౌత్ కొరియా మనకి రెండు డిఫరెంట్ పోల్స్ తెలుసు కదా మనకి. నార్త్ కొరియాలో ఏమో మిలిటరీ రూల్ ఉంటుంది, సౌత్ కొరియాలో ఏమో మనకి డెమోక్రటిక్ రూల్. నార్త్ కొరియాకి ట్రెడిషనల్గా సపోర్ట్ చైనా అండ్ రష్యా, అండ్ సౌత్ కొరియాకి ట్రెడిషనల్గా సపోర్ట్ యుఎస్ఏ అండ్ జపాన్ లాంటి కంట్రీస్. డివైడ్స్ ద నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా. ఓకే ఇది మనకి మిలిటరైజ్డ్ జోన్ ఏదైతే ఉందో అందులో సెంట్రల్ పార్ట్ అనమాట. ఇది మొత్తం ఎక్కువగా నేను చెప్పాను కదా మిలిటరీ జోన్ అని చెప్పేసి. నెక్స్ట్ 49th ప్యారలల్. 49th ప్యారలల్ అనేది మేజర్గా యుఎస్ఏ అండ్ కెనడాకు మధ్య ఉన్నటువంటి బార్డర్. ఓకే ఎక్సెప్ట్ అలాస్కాకు తప్ప నార్మల్గా మనకి మోస్ట్ ఆఫ్ ద యుఎస్ అండ్ కెనడా బార్డర్ అనేది ఈ 49th ప్యారలల్ అనేది డివైడ్ చేస్తుంది. అండ్ ఇక మీరు చూసినట్టయితే కనుక గ్రేట్ లేక్స్ అంటాం. ఓకే గ్రేట్ సుపీరియర్, గ్రేట్ హురాన్, గ్రేట్ మిచిగాన్ అండ్ గ్రేట్ ఐరీ, ఇట్లాంటి మనకి 5 గ్రేట్ లేక్స్ ఉంటాయి. ఓకే ఇంకొకటి సో మీకు ఐడియా ఉంటే చెప్పండి. ఓకే సరే ఇది 49th ప్యారలల్. నెక్స్ట్ బ్లూ లైన్. బ్లూ లైన్ మనకి ఇజ్రాయెల్ పాలస్తీనా వార్ నేపథ్యంలో బ్లూ లైన్ అనేది చాలా మనకి న్యూస్లో ఉన్నటువంటి సందర్భం. బ్లూ లైన్ ఓకే ఈ బ్లూ లైన్ అనేది మనకి లెబనాన్, ఇక్కడ మీరు చూడొచ్చు ఇది లెబనాన్. ఓకే లెబనాన్కి దాంతోపాటు ఇజ్రాయెల్కి మధ్యలో ఈ యొక్క బ్లూ లైన్ ఉంటుందన్నమాట. ఈ బ్లూ లైన్ డిమార్కెట్ చేసింది ఎవరు? యుఎన్ మీడియేట్ చేసినటువంటి బార్డర్ ఇది. సో ఇది మనకి బ్లూ లైన్ లెబనాన్. మీకు లెబనాన్కి సంబంధించి ఒక ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ న్యూస్లో ఉంది, మీకు ఐడియా ఉంటే చెప్పండి. లెబనాన్కి సంబంధించి ఎక్స్ట్రీమిస్ట్ ఒక తీవ్రవాద సంస్థ లెబనాన్కి రిలేటెడ్గా ఉన్నటువంటి దాని పేరేం పేరు. నెక్స్ట్ గ్రీన్ లైన్ లేదా యుఎన్ బఫర్ జోన్. ఈ గ్రీన్ లైన్ అనేది మనకి సైప్రస్, యాక్చువల్లీ సైప్రస్ రెండు విధాలుగా డివైడ్ అయింది. ఒకటి వచ్చేసి మనకి యుఎన్ కంట్రోల్లో ఉన్నటువంటి సైప్రస్, ఇది తర్వాత రోజుల్లో మనకి టర్కీస్ అడ్మినిస్ట్రేట్ చేస్తుంది. ఇంకొకటి మనకి రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్, ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్కి దాంతోపాటు టర్కీ కంట్రోల్ చేస్తున్నటువంటి సైప్రస్కి ఈ రెండింటికి మధ్యలో మనకి గ్రీన్ లైన్ అనేది ఉందన్నమాట. సో ఇది మనకు ఆల్మోస్ట్ 1974 నుంచి ఈ గ్రీన్ లైన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఓకే ఇవి మీకు అర్థం కావాల్సినటువంటి ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ బార్డర్స్. సరే 38th ప్యారలల్ అనేది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్కి అసోసియేట్ అయిందో ఆన్సర్ ఏదైనా ట్రై చేయండి. అలానే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్యారలల్స్ ఫార్మ్స్ ఏ మేజర్ పోర్షన్ ఆఫ్ ద బౌండరీ బిట్వీన్ ఈజిప్ట్ అండ్ సుడాన్. ఇందులో ఈజిప్ట్ సుడాన్ మధ్యలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బౌండరీ ఏంటి? అలానే 49th ప్యారలల్ అనేది మనకి ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ బార్డర్ ఏ రెండు కంట్రీస్ మధ్యలో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఇది మనకి ఓవరాల్గా ఇంటర్నేషనల్ బౌండరీకి సంబంధించి. సరే అండ్ నేను మీకు ఆల్రెడీ యాప్లో తెలుగు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అండ్ ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. నేను ఏకేఎస్ డైలీ కరెంట్ అఫైర్స్ చెప్తున్నాను కదా, దానికి సంబంధించిన పీడిఎఫ్స్ మీరు యాప్లో చెక్ చేయొచ్చు, చాలా రీజనబుల్ ప్రైసెస్లోనే ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో అంటే లైక్ ఒక 2-3 డేస్లో మ్యాక్సిమం ఇండియన్ పాలిటీ కోర్స్ లాంచ్ చేయడం జరుగుతుంది, ఏపీపీఎస్సీది. దాని తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత టీజీపీఎస్సీ ఇండియన్ పాలిటీ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ Group 2 లాంచ్ చేయడం జరుగుతుంది. ఎలాగో Group 2 కోర్స్ అనే తర్వాత రోజుల్లో Group 1 ప్రిలిమ్స్ కూడా మీకు యూజ్ అవుతుంది. దెన్ Group 1 మెయిన్స్ కోర్సు లాంచ్ చేయడం జరుగుతుంది. ఇది మన యాప్కి సంబంధించినటువంటి అప్డేట్స్. ఇంకా మన యాప్లో మీరు ఏమైనా కొత్త కోర్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తే కనుక అది కూడా చెప్పండి, డెఫినెట్లీ ఆ కోర్స్ నేను చేయడానికి ట్రై చేస్తాను. ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.